కింద స్థాయి నాయకులతో చెప్పిస్తుంటారు. నాయకులు కూడా కాకుండా తటస్థులతో ఉపన్యాసాలు ఇప్పిస్తారు. మీకు ఆ పదవిని ఆషామాషిగా ఎంచుకోబాకండి, చాలా గొప్పదిగా భావించండి, చాలా దైవంగా భావించండి, అసలు జీవితంలో ఇట్లాంటి అవకాశాలు ఎవరికైనా వస్తాయా అన్నటువంటి కోణంలో వాళ్ళని మోటివేట్ చేస్తారు. అందులో 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళల్లో చిన్న పదవి వచ్చినా చాలా గొప్పగా ఫీల్ అవుతారు. దాంట్లో ఆ ఫీలింగ్ వైసీపీలో రాలేదు. జనసేనలో అసలు పదవి రాని వాళ్ళకు ఫీలింగ్ ఉంది. దాన్ని క్రియేట్ చేయడంతో పాటు ఈ పదవి చిన్నదే కదా, డైరెక్టర్ పదవి ఇప్పుడు గుళ్ళో బోర్డు మెంబరు ఏముంటుంది అందులో, మనం దండం పెట్టుకుంటే మన కుటుంబంతో సహా సరిగ్గా చూసుకుంటారు, లేదా మనం ఎవరికైనా చెప్తే ఇస్తారు. ఏ తిరుపతి లాంటి దాంట్లో అయితే కనుక కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది, ఏ దుర్గగుడి ఇట్లాంటి వాటిలో చెప్తే పని అవుతుంది, బాగానే ఉంటుంది అంతవరకు. దాంతో మొదట్లో సంతృప్తిగా ఉంటుంది. ఎవరైనా మనం చెప్తే మన బంధువులు లేకపోతే మన ఫ్రెండ్స్ చెప్పిన వాళ్ళకో ఎవరికో దర్శనాలు ఏర్పాటు చేయించామంటే బాగానే ఉంటుంది. కానీ రోజు పోయే కొద్దీ ఏముంది పదవే కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ ఫీలింగ్ రానియకుండా అబ్బే మీకు మీ జీవితంలో అసలు ఇలాంటి ఛాన్స్ వస్తుందా, ప్రిపేర్ అవ్వండి. అదే సందర్భంలో జగన్ మళ్ళీ వస్తే కనుక మీరు అందరు ఇబ్బంది పడతారు, జగన్ మంచోడు కాదు అబ్బాయి, మనం అబ్బాయిని రానియద్దు, మనందరం కూడా జాగ్రత్తగా ముందు ఉండాలి. ఇది మోటివేషన్ క్లాసెస్ అనమాట. ఒక రకంగా మోటివేట్ చేస్తున్నారు, అది ప్రిపేర్ చేస్తున్నారు. కానీ ఒకటి సరే 15 ఏళ్ళ వరకు ఇంతే, 15 ఏళ్ల తర్వాత